వెల్కమ్ టు AP23 న్యూస్ డిఎస్ఆర్ పాయింట్. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించి డబుల్ స్పీడ్తో వెళుతుంది. మరో పక్క నుంచి చేస్తే డబుల్ ఇంజన్ సర్కారుతో ప్రజలకి డబుల్ ప్రమోషన్స్, వాళ్ళ జీవితాల్లో డబుల్ ప్రమోషన్స్ ఇచ్చే విధంగా కూడా పరిపాలన దక్షతని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంటిన్యూ చేస్తున్నారు. సో దీనికి పూర్తిగా 100% ఆంధ్రప్రదేశ్కి ఇవ్వగలిగినంత సహాయ సహకారాలు కేంద్ర ప్రభుత్వం నుండి నరేంద్ర మోడీ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఈ పరిపాలనకు సంబంధించి అంటే ఇంత పెద్ద పర్సన్స్, సో ఇంత పెద్ద అంశాలని ఎంత బాగా ప్రజలకి అనువాదించగలరు, అంటే ప్రజలకి ఎంత బాగా ఒక సంక్షేమం కానీ, ఒక అభివృద్ధి కానీ, ఒక నిరుద్యోగ అంటే ఒక ఉద్యోగం కానీ, అంటే తాత్కాలికంగా మనం కొన్ని పార్టీలు చూస్తూ ఉంటాం. ప్రాంతీయ పార్టీలు ఆటోమేటిక్గా కొంతమంది పార్టీలు స్థాపించిన తర్వాత ఆటోమేటిక్గా అధికారంలోకి వచ్చేటువంటి కొన్ని అంశాలు కొన్ని సందర్భాల్లో ప్రజల్ని ప్రభావితం చేస్తాయి. అలా ప్రభావితం చేసిన సందర్భాలు ఏవైతే ఉంటాయో దాని తర్వాత జరిగినటువంటి నష్టాలను కూడా ప్రజలు బేరీజ్ చేసుకుంటారు. సో నారా చంద్రబాబు నాయుడు అంటే దాదాపు 4 సార్లు ముఖ్యమంత్రి, అంటే 74-75 సంవత్సరాల వయసు, 45 సంవత్సరాలు అంటే 40 నుంచి 45 సంవత్సరాల రాజకీయ అనుభవం, 4 సార్లు ముఖ్యమంత్రి, 8 సార్లు ఎమ్మెల్యే. ఇది చంద్రబాబు నాయుడుకున్నటువంటి రికార్డు. సేమ్ టైము ప్రస్తుత ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ 3వసారి ప్రధాని, అంటే ఇది ఒక హిస్టరీ. సో అలాంటి వ్యక్తులు కలిసి ఉంటే ఎలాంటి పరిణామాలు, అంటే ఎలాంటి అభివృద్ధి చూడగలుగుతుంది ఆ రాష్ట్రం, అంటే కలిసి ఉంటే కలదు సుఖం అనేది పెద్దలు చెప్పేవాళ్ళు. కుటుంబాల్లో కూడా కలిసి ఉండాలి, కుటుంబం అంతా కూడా కలిసి ఉంటే, కుటుంబ వ్యవస్థ అంతా కలిసి ఉంటే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఆ కుటుంబంలో, అది కలదు సుఖం అనేలాగా అన్నిటినీ ఒడిదుడుకులన్నింటినీ అతిక్రమించడం, ఒకరికొకరు మద్దతుగా ఉండటం, వీటిని కుటుంబ వ్యవస్థలో అవన్నీ ఉంటుంటాయి. సేమ్ టైం ఇప్పుడు నరేంద్ర మోడీ, చంద్రబాబు, అయితే నరేంద్ర మోడీ ప్రధానిగా ఆయన ఉన్నారు, చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు. అంటే 2 పెద్ద తలకాయలు, అంటే 2 అనుభవం ఉన్నటువంటి రాష్ట్రానికి దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తులు. సో సుదీర్ఘ రాజకీయ అనుభవమే కాదు, ఎన్నో సంస్కరణలని అమలు చేసినటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు. అంటే నిర్మాణాలు దగ్గర నుంచి మొదలుకొని సంక్షేమ పథకాలు, ఉద్యోగ భర్తీలు, ఉద్యోగులకి రాయితీలకు సంబంధించి కొత్త సంస్కరణ కాకుండా సంపద సృష్టికి సంబంధించిన అంశాలు ఇవన్నీ తెలిసినటువంటి వ్యక్తులు. సో వీళ్ళ చేతుల్లో ఈ రాష్ట్రం ఉంటే, అంటే ఈ చంద్రబాబు నాయుడు లాంటి ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి చేతుల్లో రాష్ట్రం ఉంటే ప్రజలకి ఈరోజు కాకపోయినా రేపటికైనా సరే వాళ్ళకి ఇస్తా అన్నవన్నీ సక్రమంగా అమలవుతాయి. నిరుద్యోగ సమస్య తీరుతూ ఉంటుంది, పెట్టుబడిని కల్పిస్తూ ఉంటారు. సో రాష్ట్ర సంపద, సహజ వనరులు కానీ రాష్ట్ర సంపద కానీ అన్యాక్రాంతం కాదు, ముందు దోపిడీదారులు దోచుకునేటువంటి పరిస్థితులు ఉండవు. రాష్ట్రానికి కావాల్సిన సంపదని దాని ద్వారా సృష్టించేటువంటి అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇది ఒక ప్రాంతీయ పార్టీగా స్టార్ట్ అయ్యి తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి కొన్ని సిద్ధాంతాలు, కొన్ని పాలసీలు, దాని మీద ఆ పార్టీని నిలబెట్టే స్టాండు, కార్యకర్తల్ని మొబిలైజ్ చేసేటువంటి విధానాలు, అధికారంలో ఉంటే ప్రజలకి చేసేటువంటి సంక్షేమ ఇతర అంశాలు, అభివృద్ధికి సంబంధించిన అంశాలు, దీని మీద చంద్రబాబు నాయుడుకి ఒక విజన్ ఉంది. దాని మీద ఆయన ఒక క్లియర్ కట్గా ఉంటారు, క్లియర్ కట్గా పనిచేస్తారు, నిబంధనతో వ్యవహారం ఉంటుంది. ఆయన క్యాబినెట్లు చేసినటువంటి మంత్రులు, ఇతర ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కొంచెం అందుబాటులో కట్టుదిట్టంగా వాళ్ళందరితో కూడా
కొంచెం కటువుగా వ్యవహరిస్తుంటారు. వాళ్ళందరినీ కట్టడిలో పెడుతూ ఉంటారు. దాచుకోవడాలు, దోచుకోవడాలు, బరిదెగించి మాట్లాడాలు, లేదంటే బరిదెగించి ప్రవర్తించడాలు, చట్టాన్ని చేతుల్లో తీసుకోవటాలో, లేదంటే ప్రజల మీద రాక్షస దమనకాండను చూపించేదానికో, ప్రశ్నించే వాళ్ళ గొంతు నొక్కేసేదానికో, ఇలాంటి వాటికి చంద్రబాబు నాయుడు ఎప్పుడు దూరం పెడుతూ ఉంటారు. ఇది మనం చెప్తున్నది కాదు, గతంలో ఉన్నటువంటి ఏదైతే కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయో అవి చెప్తున్నాయి. అంటే గతంలో ఆయన చేసినట్టు పని చేసుకున్న విధానాలు కానీ, గతంలో ఆయన పనిచేసినటువంటి క్యాబినెట్లో పనిచేసినటువంటి వాళ్ళు కానీ, ఆయన దగ్గరగా చూసినటువంటి వాళ్ళకి చంద్రబాబు ఏంటనేది తెలుసు, వాళ్ళు చెప్తూ ఉంటారు. సో ఇక్కడ నేను చెప్పాలనుకున్న అంశం ఏంటి అంటే, ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్న చర్చ ఏదైతే ఉందో, మేము అధికారంలోకి మళ్ళీ తిరిగి వస్తామని చెప్పేటువంటి ఈ కంపారైజేషన్ చెప్తూ ఉన్నాం. అంతే. చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉంటే ఏముంటుంది, లేదా మరలా జగన్మోహన్ రెడ్డికి అధికారంలో వస్తానని చెప్తున్నారు కాబట్టి ప్రజలకి జగన్మోహన్ రెడ్డి అవసరం ఉంటుందా, భవిష్యత్తులో అవసరం ఉంటుందా, ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి ప్రజలకు అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుందా లేదా అనే దాని మీద చాలా డీటెయిల్డ్గా చెప్పేటువంటి ప్రయత్నమే. అంటే ఎక్కువ వీడియో లెంత్ ఎక్కువ ఉన్నా సరే దయచేసి ఓర్పుగా చూసుకునే ప్రయత్నం చేయండి. నా అనాలిసిస్ ఏదైతే ఉందో అది చాలా ప్రజలందరికీ కూడా అది వాస్తవం దగ్గరగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. సో అది తెలియాలి కూడా, తెలియాల్సినటువంటి ఆవశ్యకత ఉంది, తెలుసుకోవాల్సిన ప్రజలు. అంటే ఈ రాష్ట్ర పౌరుడిగా నా లక్ష్యాన్ని కూడా నేను నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది కాబట్టి. అంటే గత 5 ఏళ్లలో చూసింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి చూసింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి మనం ఏం చూసాము, ఏమి పొందాము, ఎన్ని సంస్కరణలు ఉన్నాయి, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి, విభజన తర్వాత కూడా మనం ఏం చూసాము, అధికారం కోసం జగన్మోహన్ రెడ్డి అధికారం కోసం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఎన్ని నెరవేర్చారు, ఏ కొత్త సంస్కరణలు తీసుకొచ్చారు, ఏమి వాటిని అభివృద్ధి చేశారు, ఇవన్నీ కూడా మనం తీసుకుని ఇవన్నీ కూడా చెప్పేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సో ఒక వీడియో కొంచెం ఎంతగానో చూడండి. సో మనం చూద్దాం 2014ని ఒకసారి మనం పరిశీలన చేస్తే 2014 అంటే 2012-13 మధ్య సమైక్యాంధ్ర ఉద్యమాలు జరిగాయి. సమైక్యాంధ్ర ఉద్యమాలు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ అప్పుడు అధికారంలో ఉంది. ఇక్కడ అప్పుడు డబుల్ ఇంజిన్ సర్కారే. సమైక్యాంధ్రలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. రాజశేఖర రెడ్డి చనిపోయి ఆ పార్టీ అధికారంలో ఉంది, రాజశేఖర రెడ్డి చనిపోయి అన్నాడు. సేమ్ టైము సమైక్య ఉద్యమం తెర మీదకి వచ్చింది. సమైక్య ఉద్యమం తెర మీద అంటే తెలంగాణలో తెలంగాణ వాదం బయటకు వచ్చింది. రాష్ట్ర విభజన కోరుతూ తెలంగాణలో యాక్సిలేషన్స్ మొదలైనప్పుడు ఎడదీయొద్దు అంటూ కూడా సమైక్యతను కోరుతూ కూడా సమైక్య ఉద్యమకారులందరూ కూడా బయటకు వచ్చి సమైక్యత వాదాన్ని వినిపించారు. కేంద్రంలో కాంగ్రెస్ ఉంది, వాళ్ళకు నిర్ణయం తీసుకున్నారు, విడదీశారు. విడదీసిన తర్వాత అప్పటికి కాంగ్రెస్ పార్టీ డబుల్ ఇంజిన్ సర్కారు, స్టేట్లోనూ అటు సమైక్య ఆంధ్రలోనూ అటు కేంద్రంలోనూ ఉన్నది. వాళ్ళు బిల్లుని ప్రవేశపెట్టారు, దానికి ఆమోదం తెలిపారు. విభజన జరిగింది, సమైక్య మనం ఉద్యమం చేసాం. కానీ ఏదో విడిపోయిన తర్వాత రాష్ట్రానికి 10 ఏళ్ళు ప్రత్యేక హోదా అని చెప్పని, రాజధాని కట్టుకోవడానికి సపోర్ట్ చేస్తామని, ఇవన్నీ కూడా కమిట్మెంట్స్ ఇచ్చారు. సో ఆ కమిట్మెంట్స్ నెరవేరాయా లేదా అంటే ఈలోపు ప్రభుత్వం మారింది, పాలన మారింది, పరిస్థితులు మారాయి. హోదా ఇచ్చేటువంటి అవకాశం ఉందా లేదా అనేది అధ్యయనం చేసిన తర్వాత నిపుణులు ఇచ్చినటువంటి కమిటీలు నిపుణులు ఇచ్చినటువంటి నివేదికల మేరకు ఆంధ్రప్రదేశ్కి ఇస్తే మిగతా రాష్ట్రాలకు కూడా ఇవ్వాలి, అది కేంద్రం మీద అధిక భారం పడే పరిస్థితి. కానీ దాని స్థానంలో ప్రత్యేక ప్యాకేజీల ద్వారా రాష్ట్రాన్ని ఆదుకుంటామని చెప్పారు. సో దాని మీదే ఇప్పుడు బిల్డ్ అయింది, దాని మీదే రాష్ట్రాన్ని ఆదుకుంటూ ఉన్నారు, అది నడుస్తూ ఉంది ప్రస్తుతానికి. సో అంటే హోదా ఇచ్చుంటే ఇంకెక్కువ లాభం చేకూరేది, కానీ పరిస్థితులు దానికి సపోర్ట్ చేయవు అని చెప్పని కేంద్ర ప్రభుత్వం చెప్పడం. సో దాని ఎవరు ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో విభజన తర్వాత మనం కోలుకోవడానికి కావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో ముందు వాటిని సమకూర్చుకునేటువంటి పరిస్థితుల్లో ఇంకా కేంద్రం మీద ఒత్తిడికి వెళ్ళలేము. ఒత్తిడికి వెళ్ళిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు కేంద్రం మీద ఒత్తిడి చేసి కూడా ఆయన 2018 నుంచి ఒత్తిడి చేసి కూడా ఓడిపోయారు. అంటే సమైక్యవాదం అంతలా లేదు అనిపించిందా, అంటే ప్రజలు ప్రత్యేక హోదా మీద అంతగా నిలబడి ఉన్నారా లేదా అనే దాని మీద కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయి. సో అది అంశాన్ని పక్కన పెడితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ 2014లో అంతకుముందు పార్టీ స్థాపించిన తర్వాత అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాదు. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత
జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళకముందు వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పని కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఉండగానే ఆయన ఒక పార్టీ వైఎస్ఆర్సీపీ అని చెప్పని ఒక పార్టీని స్థాపించారు. పార్టీని ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయినటువంటి ఒక పార్టీని ఆయన తీసుకున్నారు. యువజన రైతు శ్రామిక కాంగ్రెస్ పార్టీ అని చెప్పని దాన్ని తీసుకుని దాని మీద కొంతమంది పోటీ చేశారు. 18 మంది ఏమో అప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో రిజైన్ చేసి వచ్చిన వాళ్ళు 18 మంది ఏమో ఆ పార్టీలో పోటీ చేశారు. అది ఫస్ట్ పోటీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 18 మంది గెలిచారు. అప్పుడు రాజశేఖర రెడ్డి చనిపోయి ఉన్నారు. బై ఎలక్షన్ అవడం వల్ల రాజశేఖర రెడ్డి చనిపోయి ఉండటం ఆ సింపతి బాగా వర్కౌట్ అయింది. మరో పక్క నుంచి ఆ సింపతి వర్కౌట్ అయింది, గెలిచారు. 2014లో కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో సంక్షోభం ఎదుర్కొంటుంది. ఎందుకంటే విభజనను వ్యతిరేకించినటువంటి వాళ్ళు చాలామంది కాంగ్రెస్లో ఉన్నారు. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా విభజనను వ్యతిరేకించి ఆయన సమైక్యవాదం పేరుతోనే పార్టీ కూడా పెట్టాడు. ఆయన సమైక్య ఆంధ్రాని పార్టీ కూడా పెట్టారు. సో ఆయన కూడా వ్యతిరేకించారు, విభజనని అందరూ వ్యతిరేకించారు. కాంగ్రెస్ పార్టీలో కూడా చాలామంది సీనియర్స్ వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీని విభజనను వ్యతిరేకించారు. ఎందుకు విభజనకి వెళ్తే ఏం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ భవితవ్యం ఎలా ఉండబోతుంది అనేది వాళ్ళు చెప్పకనే కేంద్రానికి చెప్పారు. కానీ సోనియా గాంధీ ఆ విషయాన్ని అంత సీరియస్గా తీసుకోలేదు. విడగొట్టి ఆంధ్రప్రదేశ్కి మనం చేయాలనుకుని చేస్తే ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం ఉంచుతారనే దాని మీద ఆవిడతో ఆలోచించారు. కానీ అది వర్కౌట్ కాలేదు. విభజన తర్వాత కాలేదు. అప్పుడు విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పెద్దగా పోటీ చేసేటువంటి పరిస్థితులు, ఎందుకంటే అభ్యర్థులు లేరు ఫస్ట్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపుగా కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో. ఎందుకు బొత్స లాంటి వాళ్ళు కూడా అప్పటి వరకు ఆ క్యాబినెట్లో ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు. చాలామంది పెద్దిరెడ్డి కావచ్చు, చాలామంది ఉన్నారు. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు కొంతమంది రిజైన్ చేసి వచ్చారు. అటు కొండా సురేఖ, తెలంగాణ నుంచి కొండా సురేఖ అందరూ రిజైన్ చేసి వచ్చి పోటీ చేసి గెలిచిన వాళ్ళందరూ. అయితే విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఖాళీ అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో. ఖాళీ అయినటువంటి వాళ్ళందరూ కూడా కొంతమంది టీడీపీకి వచ్చారు, కొంతమంది ఎటు వెళ్ళాలనే ఇదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు పురుడు పోసుకున్నది కాబట్టి ఆ పార్టీ వైపు కొంతమంది పెద్దలు మగ్గు చూపించారు. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు యొక్క గవర్నమెంటు ఆ పాలసీ సిద్ధాంతాలు ఎలా ఉంటాయి అనేది వాళ్ళకి అవగాహన ఉంది కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా మారారు. ఈలోపు కాంగ్రెస్ పార్టీ దాదాపుగా మైనస్ అవటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి చనిపోయి ఉండటం, అప్పుడు 18 మంది గెలిచి ఉండటం, ఇవన్నీ కూడా కొంత ప్లస్ అయ్యింది. ప్లస్ అయ్యి ఏం చేశారంటే 2014లో పోటీ చేశారు. విభజన ఆంధ్రప్రదేశ్లో నవ్య ఆంధ్రప్రదేశ్లో పోటీ చేశారు. దాదాపు 62-68 స్థానాలని గెలుచుకోగలిగారు. 105 టీడీపీ పొత్తుల్లో, బీజేపీ టీడీపీ పొత్తులో భాగంగా 105 స్థానాలేమో గెలుచుకున్నట్టున్నారు. మిగిలిన 175లో 68 స్థానాలు గెలుచుకున్నారు. 68 సంథింగ్ ఏదో గెలుచుకున్నట్టున్నారు, గెలిచారు. గెలిచిన తర్వాత ఇటు బీజేపీను టీడీపీ పొత్తులో ఉన్నారు. అప్పుడు 2014లో ఆంధ్రప్రదేశ్లో నవ్యాంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు మొదటిసారిగా ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన హుటాహుటిన అమరావతి నిర్మాణాలు, పోలవరాలు, ఇక పరుగులే. ఎందుకంటే బస్సులో ఉన్నాడు, ప్రయాణం చేస్తున్నాడు, పరుగులు పెడుతూ ఉన్నారు. కలిసి వచ్చిన దాని మీద చక్కగా అధికార ప్రతిపక్ష హోదా కలిగింది. అధికారికంగా ప్రతిపక్ష హోదా వచ్చింది. ఇక బలమైనటువంటి ప్రతిపక్షం ఏది ఉంది అంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడో ప్రజలకి చాలా దూరమైనటువంటి పార్టీలు అప్పటికే ఉన్నాయి. బీజేపీ ఎలాగో అప్పుడు టీడీపీతో పొత్తుంది, జనసేన పోటీలో లేదు. అప్పుడే జనసేన పుట్టినటువంటి పార్టీ కాబట్టి పవన్ కళ్యాణ్ పోటీకి వెళ్ళేటువంటి పరిస్థితులు లేవు. అప్పుడు ఆయన చేతులు కాల్చుకునే పరిస్థితుల్లో అప్పట్లో ఆయన లేడు. ఆయన మద్దతు ఇచ్చాడు. జనసేన బీజేపీకి టీడీపీకి మద్దతు ప్రకటించాడు. అప్పుడు జనసేన ఓటు కూడా ఇటు టీడీపీ బీజేపీకి పడింది అనేది వాస్తవం. ఇంకా అది కాదన్న సత్యం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చా అంటే జనసైనికులు గుడ్డిగా ఓట్లు వేస్తారు అనేది అందరికీ తెలిసిందే. సో అలా మద్దతు ఇచ్చాడు ఆయన. ఆ మద్దతు వర్కౌట్ అయిన తర్వాత ఆయన గెలిచారు. వీళ్ళు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే అసెంబ్లీకి వెళ్ళారు. కానీ అక్కడ అన్ని గందరగోళాలు. అంటే ఇక్కడ ప్రజలకు కావాల్సింది ఏంటి,
అనే దాని మీద ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందులో కూడా విభజన తర్వాత ప్రజల పరిస్థితులు ఏంటి, ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు ఎలా ఉంటాయి, సంక్షేమాలు అమలు చేయగలుగుతామా, రెవెన్యూలో అంటే రెవెన్యూనే లేనటువంటి జీరో రెవెన్యూ రాష్ట్రం, ఏదో కేంద్రం లాంటి కేంద్ర ప్రభుత్వాలు మనం పెట్టుకున్న సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వాలు లాంటి మద్దతు ఇస్తేనే మనకు వచ్చేటువంటి ఆంధ్రప్రదేశ్ మీద వచ్చేటువంటి ఆదాయాన్ని అన్నీ చూసుకుని మనం కొంత వాళ్ళు కొంత ఇస్తేనే ఏదైనా ముందుకెళ్ళేటువంటి పరిస్థితి. మరేంటంటే పక్కన అమరావతి నిర్మాణం చేసుకోవాలి, ఎందుకంటే రాజధాని కట్టుకోవాలి కదా. రాజధాని కట్టుకుంటే భూములు సమీకరించుకుంటే భూములు తీసుకొచ్చుకుంటే దాని మీద కంపెనీలు పెట్టుబడులు వస్తేనే మనకు రాష్ట్రం ఆదాయం పెరిగింది. ఆదాయం పెంచుకుంటేనే సంక్షేమ పథకాలు అయితే పెద్ద ఎత్తున ఇవ్వగలుగుతాం. ఇది క్లియర్, ఇది ఎవరు కాదననేటువంటి వాస్తవం. సో వైసీపీ ప్రతిపక్షంలో ఉంది, టీడీపీ బీజేపీ అధికారంలో ఉన్నాయి, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అసెంబ్లీకి వచ్చారా, రోజు రాద్ధాంతం చేశామా, పేపర్లు దించి స్పీకర్ పోడియం ముందు పడేసామా, లేదా స్పీకర్ మీద పడేసామా, బయటకు వచ్చామా, ప్రభుత్వం మీద గుడ్డ గాల్చి మీదేసామా, పోయామా, ఇది నిరంతరాయంగా వైసీపీ అధికార ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసినటువంటి యాక్టివిటీస్. కాబట్టి మీరు రికార్డ్స్ చెక్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరైనా సరే ఎన్ని రోజులు అసెంబ్లీకి వచ్చారు, అసెంబ్లీ సెషన్స్ ఎన్నిటికీ అటెండ్ అయ్యారు, ఎన్ని రోజులు అసెంబ్లీలో ఉండి వాళ్ళు ఏ అంశాలు ప్రజలకు సంబంధించిన అంశాలను జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు, లేదంటే ఆ పార్టీలో గెలిచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఏం స్టాండ్ తీసుకుని మాట్లాడారు, ప్రజలకు అవి ఎంతవరకు ఉపయోగపడినాయి, ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి విధానాలు ఏంటి, అవన్నీ రికార్డ్స్ పరిశీలించవచ్చు. గత రికార్డ్స్లోకి వెళితే మనం రికార్డ్స్లోకి వెళ్ళటం ఎందుకు, యూట్యూబ్లోకి వెళ్ళి కొట్టినా సరే ఎన్ని రోజులు పరిపాలన, ఎన్ని రోజులు వచ్చారు, ఏం చేశారు అనేది చాలా క్లియర్ కట్గా చూడవచ్చు. అన్నీ ఓపెన్ డెమినేషన్లోనే ఉంటాయి. అప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి పాలసీలు, జీవోలు కావచ్చు, ఇవన్నిటి కూడా మనం చెక్ చేసుకోవచ్చు, ఉంటాయి. కాబట్టి అంటే అలా వాళ్ళు కొద్ది రోజులు ఒక 1 year పార్టీ ఏమో అసెంబ్లీకి వచ్చారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీని బాయ్కాట్ చేసి నన్ను ఇక్కడ మాట్లాడనవట్లేదు, నేను ప్రజాక్షేత్రంలో మాట్లాడతానని వెళ్ళిన తర్వాత ఆయన పెద్ద ఎత్తున పాదయాత్రను మొదలుపెట్టి ఇడుపులపాయ ఎస్టేట్ దగ్గర నుంచి మొదలుపెట్టారు, రాజశేఖర రెడ్డి సమాధి నుంచి మొదలుపెట్టారు, ఇచ్చాపురం దాకా పాదయాత్ర చేశారు. పాదయాత్రలో అపూర్వమైనటువంటి స్పందన లభించింది. ఆ స్పందనతో ఆయన హామీలు ఇచ్చుకుంటూ మొదలుపెట్టారు. అప్పుడు ఈయనకి ఒక స్ట్రాటజిస్ట్ కూడా ఒక ఆయన వచ్చి యాడ్ అయ్యాడు. కొన్ని స్ట్రాటజీస్ ప్లే చేశారు. మేము వస్తే అమ్మఒడి, మేము వస్తే సిపిఎస్ రద్దు, మేము వస్తే జాబ్ క్యాలెండర్, ప్రతి ఏడు జనవరి జాబ్ క్యాలెండరు, మేము వస్తే మెగా డిఎస్సి, మేము వస్తే సన్న బియ్యం, మేము వస్తే ఇంటి వద్దకే మీ పరిపాలన అని చెప్పారు. సరే, దానిలో ఎన్ని వరకు అమలు చేశారు, ఏం అమలు చేశారు అనేది మొదట 6 నెలల్లోనే మనం చూసాం. అప్పులు లేనటువంటి రాష్ట్రంగా దీన్ని తీర్చిదిద్దుతాము, అప్పులదేమో రాజధాని త్వరగతిన ఎంత వీలైతే తొందరగా కడతాము, 1 yearలోనే ఖరీఫ్ సీజన్ కల్లా పోలవరం నిర్మాణం చేసి రైతులకి నీళ్ళు ఇస్తాము, రాయలసీమకు నీళ్లు పంపిస్తాము, బనకచెర్ల లాంటి ప్రాజెక్టులు, చిన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాము అన్నారు. ఇక అన్ని హామీలు రాష్ట్ర ప్రజలకి ఎంత ఆశ కలిగి ఉన్నారో అన్ని ఆశలు నెరవేరుస్తామని చెప్పి అన్ని హామీలు ఇచ్చారు. కానీ ఏ ఒక్కటి కూడా చేయలేకపోయారు, చేయలేదు. 151 మ్యాండేటరీ వచ్చింది. 151 మ్యాండేటరీ కూడా అప్పుడు విడిపోయి పోటీ చేశారు. బీజేపీ ఒక పక్క నుంచి, జనసేన ఒక పక్క నుంచి, టీడీపీ ఒక నుంచి పోటీ చేశారు. టీడీపీ గెలిచే స్థానాల్లో కూడా 100, 10, 5 ఓట్లు, 2, 3 ఓట్లు, 4, 5 ఓట్లతో కూడా కొన్ని చోట్ల వైసీపీ గెలిచింది. కారణం ఏంటంటే జనసేన పోటీలో ఉన్న చోట చాలా స్థానాలు టీడీపీ కోల్పోవాల్సి వచ్చింది. ఎందుకంటే జనసేనకి టీడీపీకి అంటే వైసీపీ యాంటీ ఓటు ఏదైతే ఉందో టీడీపీ పడాల్సిన ఓటు కొన్ని జనసేన కూడా పడినాయి. జనసేన పడింది. జనసేన పడటం కొన్ని గెలవాల్సిన స్థానాలు కూడా అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి టీడీపీ కోల్పోవాల్సినటువంటి పరిస్థితి కలిగింది. సో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు 5 ఏళ్లలో? అప్పుడు ప్రతిపక్షంలో ఉండే అసెంబ్లీకి రాలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాన్ని మాట్లాడడం లేదు, అసెంబ్లీలో ప్రశ్నించడం లేదు. సరే, ప్రజలకు చేస్తాను ఏమైనా చేశారంటే చేయలేదు. డీపీటీల ద్వారా మేము బటన్లు నొక్కామన్నారు. బటన్లు నొక్కిన ఏ పైసా కూడా ఆర్థిక సంపదను సృష్టించి తెచ్చారా అంటే రాష్ట్రాన్ని అప్పులు కుప్ప చేసి ప్రతిదీ తాకట్టు పెట్టి తీసుకొచ్చారు. ఇది ఎవరు కాదనలేనటువంటి సత్యం. మనం గణాంకాలు చూద్దాం. ప్రతి ఎకనామిక్ ఇయర్లో కూడా మనం చూద్దాం ప్రభుత్వానికి వచ్చిన పబ్లిక్ అకౌంట్స్కి ఎన్ని డబ్బులు వచ్చాయి, ప్రైవేట్ అకౌంట్స్కి ఎన్ని డబ్బులు వచ్చాయి, కేంద్రం నుంచి ఏ డబ్బులు తీసుకొచ్చి ఏ డబ్బులకి అనుసంధానం చేసి ఇచ్చారు, ప్రభుత్వం ఏ డబ్బులు ఇచ్చింది, ఎన్ని రోడ్లు పోసారు,
ఎన్ని రోడ్లు పోశారు, ఎంతమందికి ఉపాధిని కల్పించారు, ఇవన్నీ కూడా మనం చూద్దాం ఒకసారి. కనీసం ఒక రోడ్డు పోయలేదు, గ్రామీణ ప్రాంతాల్లో ఒక రోడ్డు పోయలేదు, మంచినీళ్ళు కూడా సరిగ్గా ఇవ్వలేనటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు. సంక్షేమ పథకాలు అంటామా, సంక్షేమ పథకాలు ఇచ్చామంటున్నారు కదా, వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చింది. దాదాపు 3 లక్షల పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు పోయాయి. ఇవన్నీ కూడా మనం పరిశీలించి చూడాలి. చూసిన తర్వాత 5 ఏళ్ళు ప్రభుత్వం ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి అనేది ప్రజలకు అన్నీ చూసిన తర్వాత 2019 నుంచి 2024 సార్వత్రిక ఎన్నికలు వచ్చేపాటికి కూటమి కలిసి ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఆవశ్యకత ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంత అనేది అర్థమైంది. వెంటనే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలన చూసిన తర్వాత ప్రజలు ఈయన వద్దు అనుకున్నారు. అంటే కలిసి వచ్చినటువంటి అంశాలు, ఒకసారి చంద్రబాబు రాజశేఖర రెడ్డి చనిపోవడం, ఒకసారి విభజన గాయం, విభజన తర్వాత ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీలో చేరటం, అధికార ప్రతిపక్షం రావడానికి ఒకసారి కలిగినటువంటి లాభం. రెండోసారి కలిగినటువంటి లాభం ఏంటి అంటే విభజన ఆంధ్రప్రదేశ్లో, నవ్య ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర చేయడం, ప్రజలకి హామీలు ఇవ్వటం, హామీల మీద నమ్మించడం. ప్రధాన అంశం ఏంటంటే ఒక్క అవకాశం అనే దాని మీద ప్రధాన అంశం. దీన్ని ప్రజలకి బాగా తీసుకెళ్ళగలిగారు. సోషల్ మీడియాని డెవలప్ చేయడం, ప్రచారం మాధ్యమాలని బాగా పెంచుకోవడం, ప్రతిదీ కూడా నెరవేరుస్తున్నాము అని చెప్పేటువంటి ఒక కల్పన, ఒక కథన, ఒక కల్పితాన్ని ప్రజల్లోకి వాస్తవ రూపంలో తీసుకెళ్ళటం. ప్రజలు అధికారం ఇచ్చిన తర్వాత ఆయన ఏంటి, ఆయన పరిస్థితులు ఏంటి, పరిపాలన చేయగలిగినటువంటి వ్యక్తా కాదా అనే దాని మీద ప్రజావేదిక కూల్చివేత్తో మొదలైనటువంటి ఆయన పరిపాలనని ప్రజలు చాలా దగ్గరగా అర్థం చేసుకున్నారు. సో ఈ ప్రభుత్వం ఉంటే, ఇలాంటి వ్యక్తిని మరలా ముఖ్యమంత్రి చేస్తే ఏం జరుగుతుంది నష్టం అనేది చూసారే, కానీ వద్దనుకున్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి కంపేర్ చేస్తే, చంద్రబాబు నాయుడు ఆర్థిక నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తి, చంద్రబాబు నాయుడు విజన్ కలిగినటువంటి వ్యక్తి, చంద్రబాబు నాయుడు పరిపాలనా దక్షతలో ఏం చేయగలుగుతామో తెలిసినటువంటి వ్యక్తి. కాబట్టి చంద్రబాబు నాయుడుకి ఒక విజన్ ఉంటుంది. ఆయన చేసేటువంటి పనిని అధికారులతోనూ అందరితోనూ సంప్రదింపులు జరిపిన తర్వాత, దాని మీద రివ్యూ నడిపిన తర్వాత, క్యాబినెట్లో చర్చ జరిపిన తర్వాత, దానిలో ఉన్న ప్లస్లు మైనస్లు చూసుకున్న తర్వాత దాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగినటువంటి నాలెడ్జిబుల్ ఉన్నటువంటి వ్యక్తి. అది ఎవడు కాదన్నట్టు సత్యం. జగన్మోహన్ రెడ్డి ఆ పరిస్థితులు లేవు. ఎవరి మాట వినకుండా తీసుకున్నదే నిర్ణయాన్ని అమలు చేస్తూ, ప్రజల మీద భారం వేస్తూ, ప్రజలని అష్ట కష్టాలకి నెట్టేస్తూ, పరిపాలనను చేతకాక, పరిపాలన వైపు నాలెడ్జ్ని పెంచుకోలేక, అధికారులను కూడా ముప్పు తిప్పలు బట్టి జైలు పంపించేటువంటి వ్యక్తి. అంటే వాళ్ళకి అధికారమే కావాలి, పరిపాలనలో అవగాహన ఉండదు, దాన్ని నేర్చుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేయరు. చంద్రబాబు నాయుడు ఇప్పటికీ నేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. మంచిదని ఉంటే నా చెవిలో చెప్పు అంటారు, లేదా మీరు ఏదన్నా చెప్పండి అంటే, సలహాలు ఉంటే చెప్పండి, అది నేను తీసుకుంటాను అని చెప్తారు. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దగ్గర అది ఉండదు, అది నేర్చుకోలేదు. ప్రభుత్వ ఆస్తుల్ని కూడా తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి డీపీటీ రూపంలో ఓటు బ్యాంక్ కొనుక్కునే విధంగా మేము పరిపాలన చేస్తాం. అంతేగాని ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలకు ఏమి ఇవ్వాలనేది లేదు. 5 ఏళ్ళు అవకాశం వచ్చిన తర్వాత ప్రజలకి చాలా క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు మరొకసారి కూటమి ప్రభుత్వం అధికారం వచ్చి 1 ఇయర్ దాటిన తర్వాత, 1 ఇయర్ తర్వాత నేను చేస్తున్నది అంటే నిన్నటికి 1 ఇయర్ తర్వాత నేను చేస్తున్నటువంటి, నేను నాలెడ్జ్ తెచ్చుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. 1 ఇయర్ తర్వాత చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, 1 ఇయర్లో రాష్ట్రానికి ఎన్ని ప్రయోజనాలు సమకూడాయి, రాష్ట్రం అసలు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు కూడా పబ్లిక్ డొమినేషన్లో ఉంది. అది మనం చెక్ చేసుకోవచ్చు, ఎన్ని జీవోలు వచ్చినాయి, దేని మీద జీవోలు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు చేస్తున్న పని అంతటా కూడా ప్రతిరోజు మనం చూస్తూ ఉన్నాం. ఏం చేస్తూ ఉన్నాడు, ఇక్కడ విధ్వంసం ఉందా, వినాశనం ఉందా, సహజ సంపదల దోపిడీ ఉందా, చంద్రబాబు నాయుడు పరిపాలన విద్వేషాలు రెచ్చగొట్టడం, కూల్చివేతలు ఉన్నాయా, సంక్షేమ పథకాల అమలు తీరుని ఎలా పరిశీలిస్తున్నారు, ఎలా అమలు చేసుకుంటూ వెళుతూ ఉన్నారు. సరే, నిర్మాణాల వైపు మనం చూద్దాము, అభివృద్ధి వైపు ఎలా చేసుకుంటూ వెళ్తున్నాము. మనకు ఇప్పటివరకు ఎన్ని రోడ్లు పోసారు, ఎంత డెవలప్మెంట్ మనకు చూపిస్తూ ఉన్నారు, ఎంత డెవలప్మెంట్ మనకు జరిగింది అనేది కూడా మనం ఇప్పుడు చెక్ చేసి చూసుకోవచ్చు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించినప్పుడు అక్కడ బూతులు తిట్టేవాడు, వాళ్ళని విమర్శించేవాళ్ళు, కుటుంబాలను విమర్శించేవాళ్ళు, మహిళలను విమర్శించేవాళ్ళు ఉన్నారా? లేదు అంటే అక్కడ పాలసీస్, ప్రజలకు సంబంధించినటువంటి అంశాలని వాళ్ళే ప్రతిపక్షంగా మారి, పలానా చోట గంజాయి ఉంది, పలానా చోట పరిస్థితులు బాగాలేదు, పలానా చోట లా అండ్ ఆర్డర్ బాగాలేదు, పలానా చోట మేము ఏదో చేద్దాం అనుకున్నాం, ప్రజలకి అది చేయలేదు, ఇంకా మాకు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది, రోడ్లు పోయలేదు అనేది వాళ్ళు ప్రతిపక్షంగా ఉండి అసెంబ్లీలో చర్చ జరిపి వాళ్ళు విమర్శించుకుంటూ వాళ్ళని దారిని పెట్టుకుని నిధులు తెచ్చుకున్నారా? ఇది మనం కూడా చూడొచ్చు.
ఇదంతా కూడా బహిరంగమే, ఓపెన్ అయిన విషయం. సో ఇక్కడ మనం చూస్తే ఫ్యాన్ పార్టీ ఇంకా ప్రజలకు అవసరం ఉంటుందా అనేది 1 ఇయర్ వీళ్ళు చేసినటువంటి ఏదైతే డెవలప్మెంట్ ఉందో దాని తర్వాత 5 ఏళ్ళు చేసినటువంటి పరిపాలనకే జగన్మోహన్ రెడ్డి వద్దు అనుకుంటే 1 ఇయర్ చేసిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలోకి వస్తానని చెప్పేది ఒక పీడకల. దాన్ని ప్రజలు తీసుకోరు. ప్రజలు కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఒకసారి చెక్ చేసుకోండి. సేమ్ టైం చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి 1 ఇయర్లో చేసినటువంటి అంశాలు ఏమున్నాయి, వచ్చే 4 ఏళ్లలో ఏం చేయబోతున్నారు, 4 ఏళ్ల తర్వాత ప్రజలకి, అంటే 1 ఇయర్ తర్వాత ఇలాంటి పరిస్థితులు ఉంటే 4 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి కానీ ఫ్యాన్ పార్టీ అవసరం కానీ ప్రజలకు ఉంటుందా? ఫ్యాన్ పార్టీ అనేది పోటీకి వస్తే ప్రజలు ఆ సింబల్ వైపు చూసేటువంటి అవకాశం ఉంటుందా? ఇది ప్రజెంట్ రాష్ట్రంలో జగన్ అంటే ఇటు ఈ 1 ఇయర్ పరిపాలన తర్వాత చంద్రబాబు నాయుడు విధానాలను చూసిన తర్వాత ప్రజలు జగన్మోహన్ రెడ్డి వద్దని ఆల్రెడీ అనుకున్నారు. కాబట్టి ఫ్యాన్ పార్టీని కూడా మర్చిపోయడానికి ఎంత దగ్గర, అంటే ఎంత తొందరగా అది నెరవేరబోతుందంటే అంత తొందరగా అది నెరవేరబోతుంది. స్థానిక సంస్థాగత ఎన్నికలు వస్తే ఫ్యాన్ పార్టీ పరిస్థితి చాలా క్లియర్గా, వాళ్ళు ఇచ్చే మ్యాండేట్ చాలా క్లియర్గా అర్థమవబోతూ ఉంది.